నెలకోసారి కనిపిస్తే అన్నా కాస్త గుర్తు పెట్టుకుంటారని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు చంద్రబాబు. టూరు కాయా పండా అంటే అడగాల్సింది అడగతానే ఉన్నామంటున్నాడు. ఏపీ సీఎం నోట్లో నుంచి మ్యాటర్ ఏమన్నా వస్తుందేమో ట్రై చేద్దాం. ఊరకే ఢిల్లీ చుట్టూ తిరగడమేనా, పని ఏమన్నా అవుద్దే? స్పెషల్ స్టేటస్ విషయంలో చాలాసార్లు మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇస్తే గానీ ఈ నుంచి వెళ్ళనని మొండికేయాల్సింది. ఒక స్పెషల్ స్టేటస్ వస్తేనే మొత్తం సమస్య పరిష్కారం అయిపోదు. ఒరే వెంకయ్య మాటే నీ నోట్లో నుంచి వచ్చింది, మ్యాచ్ ఫిక్సింగా? నేను అనేక సార్లు చెప్పింది, ఈరోజు కర్ణాటక ఉంది, ఒక బెంగళూరు సిటీ ఉంది, తమిళనాడు ఉంది, ఒక చెన్నై సిటీ ఉంది, తెలంగాణ ఉంది, ఒక హైదరాబాద్ సిటీ ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, బెంగాల్కి కలకత్తా ఉంది, మనకే ఉంది. ఈ సిటీల వల్ల అక్కడ ఎక్కువ ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చే అవకాశాలు వచ్చాయి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేయూతనిచ్చి ఆ 3 రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు కేంద్రం సహకరించాలని చెప్పి అనేకసార్లు చెప్పాను. పోనీ రాజధాని కోసం ఓ 25,000 కోట్లు 50,000 కోట్లు ఏమన్నా ఇచ్చారా? అంటే వారికి కూడా నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పుడు ఇబ్బందులు ఉన్నాయని అవన్నీ కూడా చెప్పారు. నువ్వు వింటున్నావు అనుకో, కోటు కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవంటాడు మోడీ. కేంద్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నాయి. అది ఇదే మాట వాళ్ళతో గట్టిగా చెప్పాలా. ఏదోసారి ట్రై చేయి. కొత్త రాష్ట్రం, అసలు రాజధాని లేదు, కాలేజీలు కొన్ని వస్తున్నాయి, ఇంకా కొన్ని రావాలి. అదే మరి ఇంకొక పక్కన చూస్తే నిధుల కొరత ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి. బాబు అంటే ఆన్సర్ ఇరు, గట్టిగా అడగాల. కేంద్రం కూడా కొంతవరకు సహకరించింది. లాస్ట్ మూమెంట్లో అరుణ్ జైట్లీ గారు కొంత రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వడం, కొన్ని మనకు రావాల్సిన 13th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు పూల్ చేసి ఇవ్వగలిగారు. ఏందాళ్ళు ఇచ్చేది? ముష్టి వేసినట్టు ఇదిలిస్తుంటే ఇంక లాభంలే, నువ్వు 3వ కన్ను తెరవాల్సిందే. పెద్ద ఎత్తున సహకరిస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి. దానికోసం ఫాలోఅప్ చేస్తున్నాం, కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తాం. ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోతామని బెదిరిస్తే ఏమన్నా దారికి వస్తారేమో? డెఫినెట్గా పార్టీ టు పార్టీ వచ్చినప్పుడు ఆ విషయం కూడా చర్చించాం. ప్రజల మనోభావాలు చెప్పాను. ప్రజలు ఆ రోజు ఏ సెంటిమెంట్తో కాంగ్రెస్ పార్టీని ఓడించారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని హ్యూమిలియేట్ చేసిందనే విషయం ఒకసారి రిమైండ్ చేశాను. మాట దాపినా వాళ్ళకి పోయేదేం లేదు, మడతడేది మనకే. ఎన్డీఏ పైన తెలుగుదేశం పార్టీ పైన ప్రజలు హోప్ పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం. నాకు చిన్న డౌటు, నువ్వు వేడ సెటిల్ అయిపోతావోనని ఇయడం లేదేమో? అంటే వారికి ఉండే ఇబ్బందులు వారు చెప్తున్నారు. 2019 దాకా చెప్తానే ఉంటారు, నువ్వు వెంట కూర్చుంటావా? ఇంకా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న కూడా డిస్కస్ చేశాం, దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళని తొందరలో గ్రౌండ్ చేస్తాం. ఎట్టాగో చేయి. రాజధాని భూముల వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఉందంట. కంపెనీలు రాకపోతే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అంటే డెజర్ట్ చేయాలన్నా? ఓళ్ల కూళ్ళు లాక్కోవడం ఎందుకు? 5,000 ఎకరాలు ఎక్కువ అంటున్నారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు కట్టుకొని కూర్చోవాలన్నా? రావాల్సిన పలు రాజధానిలో ఎకనామిక్ యాక్టివిటీ అవసరం లేదా? ఈ కోర్టు కేసులు గొడవలతో నువ్వు కొబ్బరికాయ కొట్టినా పనులు అవుతాయంటావా? హైదరాబాద్ ఎట్టొచ్చింది? ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి కంపెనీలు? వరల్డ్ వైడ్ వచ్చాయి. ఈరోజు గూగుల్ వస్తుందంటే, ఇంకోటి వస్తూ ఉందంటే ఎట్లొచ్చాయనుకుంటున్నారు? వామ్మో, ఫ్లాష్ బ్యాక్లు వద్దు, ఆడేం వచ్చినా నీ వల్లే. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మర్చిపోతేనేగా మళ్ళా గుర్తుపెట్టుకోవడానికి. ఆ రోజు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు తీసుకొస్తే సైబరాబాద్ సిటీ డెవలప్ అయింది. అదే మరిగా హైదరాబాద్ ఈరోజు తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అని మనం మాట్లాడుకున్న దానివల్ల ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల ఆదాయం పెరిగింది, ఉపాధి వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వనరులు వచ్చే పరిస్థితి వచ్చాయి. హైదరాబాద్ చూసుకొని మురిసిపోవడం కాదు, మన కాడ ఏం కట్టాలో ఆలోచించు. ప్రపంచం మొత్తం ఒక సిటీ డెవలప్మెంట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎకానమీ బిల్డప్ అవుతుంది. ఆ ఎకానమీతో వెల్ఫేర్ చేసే అవకాశాలు వస్తాయి. నువ్వు సినిమా స్కోప్లో చూపించినా రైతులకు ఎందుకో నమ్మకం కుదరడంలే. రైతులు ఆనందంగా ఉన్నారు.
ఈ నాయకులకు నిద్ర రావడం లేదు. కూలింగ్తో ఆపేస్తే పోయేది, పుల్లింగ్ అనేసరికి మళ్ళా గొడవ. వాళ్ళు నమ్మకం ఉండి ల్యాండ్ ఇస్తే వీళ్ళు భరించలేకుండా ప్రతి ఒక్కరిపై కలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అరచేతిలో సింగపూర్ చూపిస్తున్నావు, చివరికి ఏమవుద్దో ఏందో. అందుకే రైతులకు అన్ని విధాలు ఆదుకుంటాం, వారికి న్యాయం చేస్తాం. పవర్ స్టార్ స్టేట్మెంట్ చూసావా? సీన్లోకి వస్తాడంట. ఓకే, థ్యాంక్ యూ.